హాయ్ నమస్తే, నా పేరు చిరుమావిడ సుబ్బారావు. నేను ఈ రోజు అడిగప్పల ఏకుల లక్ష్మారెడ్డి సన్నాఫ్ మల్లారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. గత 7 సంవత్సరాల నుంచి వీళ్ళ చేలకు వస్తున్నాను. వీళ్ళకి బాగానే పండుతుంది. నల్ల తామర పురుగు వచ్చినప్పుడు కూడా మాకు ఏ ఎఫెక్ట్ లేదండి. ఖచ్చితంగా మాకు మిరగాయలు కాస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం కొంచెం లేటుగా రావటం జరిగింది. ఒక 15 రోజుల క్రితం హ్యూమిక్ పొటాష్ ఎకరానికి 20 కేజీలు 25 కేజీలు మెగ్నీషియం కట్ట డిఏపి కలిపి పెట్టామండి. ఇప్పుడు ప్రజెంట్ చేను ఎట్లా ఉందో ఒకసారి చేను చూడండి. మొక్క ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉందండి. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది. కరెక్ట్ గా 15 రోజులు అవుతుంది పెట్టి. దీని పనితనం చూడాలంటే మినిమం ఒక్క 20-25 రోజులు అయితే, అంటే 40-45 రోజుల తర్వాత వస్తాయండి. అప్పుడు దాకా ఫర్టిలైజర్ అనేది వాడేటానికి అవసరం లేదండి. ఓన్లీ ఆ 20 కేజీలు 25 కేజీలు మాత్రమే పనిచేస్తండి. ఒక్క 20-25 రోజుల తర్వాత కనుక మనం ఈ చేనుకి వచ్చామంటే మంచి మొక్క, మంచి గ్రోత్, మంచి కాపు, మంచి కాయ సైజు, మొక్క ఆరోగ్యం, కింద రూట్ వ్యవస్థ మొత్తం చాలా నీట్ గా ఉంటదండి. లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ పెట్టకముందు ఈ చేను ఎట్లా ఉందండి? పెట్టక ముందు గ్రోతింగ్ ఎంత లేదు, బ్రాంచెస్ ఇప్పుడు ఎక్కువగా వచ్చినాయి. దాంతో పాటు మనం బెనియం ముందు కొట్టడం కూడా జరిగింది. పుట్టిన తర్వాత తోట బాగా హైట్ వచ్చింది. 15 రోజులు బాగా సగం తేడా వచ్చినట్టు పడుతుంది. ఓకే, మీరు ఇంకా ఒక 10-15 రోజులు ఉన్న తర్వాత దీని పనితనం చూడాలంటున్నారు కాబట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడైతే బాగా పర్లేదు అనిపించింది ముందు. ఓకే, అదండి సుబ్బారావు. అది రైతు మాటల్లో అండి. హ్యూమిక్ పొటాష్ గురించి, హ్యూమిక్ పొటాష్ అనేది మొక్కకి పెట్టినాక 10 రోజుల నుంచి పని చేయటం స్టార్ట్ అయింది. 15 రోజులకి మనకు ఒక అవగాహన వస్తుంది. 20-25 రోజులు, 30-35 రోజులు, 45-50 రోజులకి దీని పూర్తి రిజల్ట్ మనం చూడొచ్చు. అప్పటిదాకా చేలో ఫర్టిలైజర్ అంటే మందు కట్టెలో వాడాల్సిన అవసరం అనేది రాదు. అట్లా వాడుకుంటే మొక్కకి తీపి వస్తుంది. తీపి వస్తే నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఎక్కువైద్ది, బొబ్బర వస్తుంది, రైతుకి నష్టం వస్తుంది. మా దగ్గర వాడిన ఫార్మర్స్ కి గత 8-9 సంవత్సరాల నుంచి బొబ్బర్ అనేది చాలా తక్కువ. 99% అసలు రానోళ్లే ఉంటారు. అది టైం టు టైం మనం చెప్పిన మెడిసిన్ వాడితే ఖచ్చితంగా బొబ్బర్ రాదు. చేలు బాగా కాస్తే, చేలు బాగా మంచి షైనింగ్ ఉంటే మంచి దిగుబడి వస్తుంది. లక్ష్మారెడ్డి గారి చేలో నెక్స్ట్ వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో దీని గురించి మాట్లాడుకుందామండి.